అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుజాత బీవీని. ఈరోజు మీకు మజ్జిగ చారు చూపించాలి అనుకుంటున్నానండి. మజ్జిగ చారు చాలా రకాలుగా చేస్తారండి. ఇదో రకం ఈ టైప్లో చేసుకుంటే 6-7 గంటలైనా పులుసకుండా చాలా బాగుంటుందండి. వేరే కర్రీస్ అవసరం లేకుండా తినొచ్చు. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 స్పూన్ కందిబ్యాళ్ళు, 1/2 స్పూన్ శనగబ్యాళ్ళు ఒక కప్పులో వేసి నానబెట్టుకోవాలండి. 1 అవర్, హాఫ్ అన్ అవర్ మీ ఇష్టము. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/4 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు, 1/4 స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఆ మెంతులు బాగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా లైట్గా వేయించుకోవాలి. తర్వాత 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. నేను ఒక ముగ్గురికి సరిపడా చెప్తున్నానండి కర్రీ. మీరు దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి, ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 4 ముక్కలు కొబ్బరి, అలాగే ఇందాక నానబెట్టుకున్నాం కదా కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, అవి వేసి వేయించుకోవాలి. తర్వాత 1/4 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. మీకు కలర్ కావాలంటే పసుపు వేసుకోండి, లేకపోతే వైట్ ఉండాలనుకుంటే వేసుకోవద్దండి. ఇవన్నీ వేగిన తర్వాత అల్లము ఫస్ట్లోనే వేసుకోండి. నేను మర్చిపోయి లాస్ట్లో వేసాను. అల్లం ఒక చిన్న ముక్క వేసుకొని అది కూడా వేగేలాగా వేయించుకోండి. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకొని అవన్నీ చిట్పట్లాడేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇంగు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత మనము కీర కావచ్చు, దోస కావచ్చు, సొరకాయ కావచ్చు, అలా మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్, మీకు ఏ వెజిటేబుల్ కావాలో ఆ వెజిటేబుల్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అది కూడా వేయించుకోవాలి. అది వేగే లోపలే మనం సాల్ట్, అవి వాటికి అంతటికి ఉప్పు పట్టేలాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకొని తర్వాత అది మునిగేదాకా మాత్రమే వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు అవి ఉడికిపోయాయి. అందులో మజ్జిగ ఒక 1/2 కప్పు, ఒక 100 గ్రామ్స్ కప్పులో నేను సగం తీసుకుని, అంటే 50 గ్రామ్స్ పెరుగు తీసుకొని బాగా గిలక్కొట్టుకొని అది అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మసాలాలు వేయించుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని మెత్తగా చేసుకోండి. దాన్ని కూడా అందులో వేసుకొని ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం చేసుకున్న గ్రేవీకి, అంటే ఆ మజ్జిగకు సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర పైన చల్లుకొని ఉడకనివ్వాలి. కాసేపు ఉడికితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు రెడీ అండి. అబ్బా, ఈ చలికి అది తీసుకొని తాగుతుంటే ఎంత బాగుందో వేడివేడిగా. వేరే ఏ కర్రీ లేకుండా ఇదే వేసుకొని అయినా తినేయచ్చండి. చారులాగా చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తింటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.